బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో వీడిన మిస్టరీ. దొంగతనానికి వచ్చి బాలిక గొంతు కోసిన బాలుడు, బాలిక గొంతు కోసి హత్య చేసిన 10వ తరగతి బాలుడు. ఇక కూకట్పల్లి బాలిక హత్య కేసులో పోలీసులు ఛేదించారు. హత్య కేసును 10వ తరగతి చదువుతున్న బాలుడు దొంగతనానికి వచ్చి సహస్ర గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక పోలీసులు బయట నుంచి ఎవరూ రాలేదు, ఇది పక్కింటి వారి పనే అని చెప్పేసి ఇంతకు ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్ లో అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్, కూకట్పల్లి సంగీత్ నగర్ లో బాలిక హత్య కేసుకు సంబంధించి ఛేదించారు పోలీసులు. 3 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించినంత వరకు కూడా ఛేదించకపోవడంతో మిస్టరీగా మారింది. ఈ కేసులో చాలా వరకు కూడా 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు దొంగతనానికి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి 80,000ను దొంగతనం చేసి ఆ తర్వాత కళ్ళారా చూసినటువంటి చిన్నారి సహస్రాన్ని కత్తితో చనిపోయిందా లేదా అని నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ గొంతులు కోసి ఆ తర్వాత హత్య ఏదైతే పూర్తిగా చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం మీద చూస్తున్నట్టయితే 10th క్లాస్ దాదాపు 15 ఏళ్లు కూడా లేని అబ్బాయి ఇంత క్రూరంగా ఒక స్కెచ్ ప్రకారమే ఇంట్లోకి చొరబడి మొత్తం కూడా ఒక పేపర్ మీద రాసుకొని ఆ పేపర్ లో ఉన్నది పక్కా ప్రణాళిక ప్రకారం ప్లాన్ వేసుకొని మరి వచ్చి 80,000 చోరీ చేసి 80,000 చోరీ చేసిన అనంతరము బాలిక చూసిందన్న నేపథ్యంలో బాలికను గొంతు కోసి అలాగే పొట్టలో చాలా వరకు కూడా కత్తిపోట్లు పొడిచి మరి హత్య చేసినట్టుగా అయితే పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకి సంబంధించి ఆ 15 ఏళ్ల బాలుడు ఎవరు అనుకోవడంలో అయితే పోలీసులు ఆ బాలుడిని ట్రేస్ అవుట్ చేసే పనిలో అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. హరీష్, రైట్, థ్యాంక్ యూ ఉషా.
ఇక కుకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి చదువుతున్న బాలుడు దొంగతనానికి వచ్చి సహస్ర గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసును ఛేదించారు పోలీసులు. 10వ తరగతి చదువుతున్న అబ్బాయి సహస్రను హత్య చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్లోనే నిందితుడు ఉండునట్లు గుర్తించారు పోలీసులు. దొంగతనానికి వెళ్ళగా సహస్ర చూసి అరవటంతో బాలికను హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడిని అదుపులోనికి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో 11 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. సోమవారం పట్టపగలు బాలిక ఇంట్లోనే జరిగిన ఈ హత్యోదాంతం స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. బాలిక మెడ, ఛాతీ, పొట్ట భాగంలో కత్తితో విచక్షణారహితంగా పొడిచారు. బాలిక హత్య సంచలనం సృష్టించడంతో పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. చివరకు సహస్రను హత్య చేసింది ఇంటి పక్కనే ఉన్న 10వ తరగతి అబ్బాయిగా పోలీసులు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసును ఛేదించారు పోలీసులు. 10వ తరగతి అబ్బాయి సహస్రను హత్య చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్లోనే నిందితుడు ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. దొంగతనానికి వెళ్ళగా సహస్ర చూసి అరవడంతోనే బాలికను హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడిని అదుపులోనికి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో 11 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. సోమవారం పట్టపగలు బాలిక ఇంట్లోనే జరిగిన ఈ హత్యుదాంతం స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. బాలిక మెడ, ఛాతీ, పొట్ట భాగంలో కత్తితో విచక్షణారహితంగా పొడిచారు. బాలిక హత్య సంచలనం సృష్టించడంతో పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. చివరకు సహస్యను హత్య చేసింది ఇంటి పక్కనే ఉన్న 10వ తరగతి అబ్బాయిగా పోలీసులు గుర్తించారు.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసును ఛేదించారు పోలీసులు. 10వ తరగతి అబ్బాయి సహస్రను హత్య చేసినట్లుగా గుర్తించారు పోలీసులు.